పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఒరే అర్జున్, హా నాన్న. నీకు మీ మామ పిలుస్తుండు, నీ వాట్సాప్కి లొకేషన్ పెట్టినా వెళ్ళు. సరే. జాగ్రత్తగా వెళ్ళు. అల్లుడు దా 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 కూర్చో. చూడు అల్లుడు, నిన్ను పిలిపియడానికి కారణం ఏంటంటే ఈరోజు రేపు సొసైటీ మొత్తం ఖరాబ్ అవుతుంది. కాలేజీలలో, క్యాంటీన్లలో ఆడపిల్లలు, మగపిల్లలు ఈరోజు రేపు అమ్మాయిలు అబ్బాయిలు జల్సాలని ఖరాబ్ అయిపోతున్నారు. అందుకని చెప్పేసి మీ నాన్నగారితో మాట్లాడిన పెళ్లి గురించి ఒక మాట మాట్లాడుకుంటే, పెళ్లి గురించి మాట్లాడుకుంటే 2-3 ఏళ్ళల్లో పెళ్లి పెట్టుకోవచ్చు. దాని గురించి పిలిపించిన. నీ మరదలంటే ఇష్టమే కదా. మామ. అట్లని నేను చెప్తున్నా, మన సొసైటీలో ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకొని నాన్నగారితో మాట్లాడినా. దాని గురించే మనం మాట్లాడుకొని నాన్నగారితో మాట్లాడినా. అమ్మ స్వాతి, మీ బావ వచ్చిండు, కొన్ని నీళ్ళు తీసుకురమ్మా. తాగల్లుడు. నువ్వు ఇక్కడే ఉండు అల్లుడు. సరే నాకు మామ. ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ వస్తా. హలో హలో, వస్తున్నా. హలో రే, ఎక్కడున్నావురా? నీకు లొకేషన్ పంపిస్తున్నా, జల్దీరా. సరే మామ, వస్తున్నా. ఇంకా చెప్పాలడు. మామ నేను ఇంకా బయలుదేరుతాను మామ. లేదు లేదు, తినేళ్ళు. లేదు మామ, తిని వచ్చిన. సరే సరే అల్లుడు, జాగ్రత్త వెళ్ళు. అరే, ఇది స్వాతి వాళ్ళ ఇల్లు కదా. కొంపతీసి స్వాతి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వచ్చాడా ఏంటి వీడు? రే, ఇంత లేట్ ఏంద్రా? అరే నువ్వేంట్రా ఇక్కడ? అరే ఇది మా మరదల్ వాళ్ళ ఇల్లురా. అరే ఇది స్వాతి వాళ్ళ ఇల్లురా ఇది. రే ఎందుకురా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? నైట్ తాగింది దిగలేదా ఇంకా? అరే నాకు కాదురా, నీకు దిగిందా ఫస్ట్? స్వాతి, ఎవరొచ్చారు? ఉదయ్, ఇదిగో చూడు. అర్జున్, నువ్వు నా బావనా? స్వాతి, నువ్వు నా మర్దల్వా? అర్జున్, నువ్వు నా బావ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి గిచ్చు. ఎంత ఏడ్చానురా నీకోసం. ఇప్పుడు నేను హ్యాపీ. ఇంకా 1 మంతే ఉంది అర్జున్ ఎగ్జామ్కి, బాగా చదువుకో. సరే నేను వెళ్తా. రేపు గుడికి వెళ్దాం, నేను ఫోన్ చేస్తాను. సరే. టైం అయిపోతుంది, పిచ్చిదేంటి ఇప్పుడు వరకు రావట్లేదు? సారీ అర్జున్. సారీ ఎందుకు కానీ, పద.
హ్యాపీగా ఉండేలా చూడు స్వామి. ఏం తింటావు? నువ్వేం తినిపిస్తే అది. ఓయ్ చెప్పు. నీ ఇష్టం అన్నా కదా. కేక్ తెప్పియానా? సరే. అన్నా 2 కేకులు. ఆ రోజు మా డాడీ కాల్ చేయకపోతే ఏం చేసేవాడివి? అప్పుడు నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోతుండే కదా, వేరే అమ్మాయిని హ్యాపీగా లైన్ వేసుకుంటుండే. చెత్తలా ఉంది నీ జోక్. నేనేం చేస్తుండే తెలుసా? అన్సాటిస్ఫైడ్ లైఫ్తో అలానే ఉండిపోతుండే. సరే కానీ వెళ్దామా బావ? అబ్బా నువ్వు బావంటే ఎంత క్యూటో. భయ్యా వద్దో కేక్ క్యాన్సిల్ కర్దో. అవునరా అర్జున్, ఎగ్జామ్ ఎలా రాసావురా? ఆల్మోస్ట్ చేతిలో పెన్ పెట్టుకొని రాసినా కానీ బాగా రాసినారా. ఇప్పుడు మనం లేవా వరకు వెయిట్ చేయాలా? చేయాలి కదరా. అరే అర్జున్, నాకెందుకురా గుండె బరువు అవుతున్నట్టు అనిపిస్తుంది. అరే గౌతమ్, మా మామ ఏంట్రా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. అరే స్పీకర్ పెట్. హలో మామ. అల్లుడు, మామ నీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఉంది కదా, పంపి, అది నాకు పంపి. సరే మామ. సరే పంపి. అరే ఇంకా రిజల్ట్స్కి 1 మినిటే ఉందిరా. కానీ నీ నెంబర్ చెప్పరా. నువ్వు పాస్ రా, 360 మార్క్స్. గౌతమ్ నీకు చెప్పరా. చెప్తా చూడు. నువ్వు కూడా పాస్ అయ్యావురా. అరే అర్జున్, నీది చూడు. పాస్ అయిపోయాను రా. రే ఆగండి రా, ఫోన్ వస్తుంది. హలో. సిటీలో 2 చనిపోయారంటారా ఫెయిల్ అయిపోయారని. అరే ఫెయిల్ అయితే చనిపోతారా రా? ఫెయిల్ అయితే చనిపోవడం కాదురా, వాళ్ళ మెంటాలిటీని వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకుంటే చనిపోక ఏం చేస్తారా. మెయిన్గా పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ రా. ఒక్కటే కంపారిజన్. ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యావో అని వేరే వాడితో కంపారిజన్ చేస్తారు. పాస్ అయినా మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని కంపారిజన్ చేస్తారు. ఫస్ట్ అర్థం చేసుకోవాలరా, ఎవరి కెపాసిటీ వాళ్ళది. కానీ అతనికి స్టడీలో నాలెడ్జ్ లేకపోవచ్చు, బయట ఏదో ఒక దానిపైన నాలెడ్జ్ ఉంటుంది కదా. టాలెంట్ మన వాళ్ళకు వద్దు, మన వాళ్ళకు కావాలి చదువు. ఏదైనా సరేరా, టాలెంట్ ఉన్న పని చేస్తేనే దాంట్లో సక్సెస్ అవుతాం తప్ప వేరే ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేంరా. ప్లీజ్ టు డియర్ పేరెంట్స్, ఉన్న టాలెంట్ని సపోర్ట్ చేయండి, కంపారిజన్ని ఆపండి. అప్పుడే మీ పిల్లల్లో మీరు ఇంకో కొత్త రూపాన్ని చూస్తారు. ఇదేమో మా మెయిన్ రీజన్ అయితే. గ్రేట్ రా, కాలేజ్కి వెళ్ళాక చాలానే నేర్చుకున్నావు. అంతా ఓకే అనుకున్న సమయంలో
ఈ కథ ఇక్కడితోనే ఆగిపోలేదు. నిజమైన కథ ఇప్పుడే మొదలవుతుంది.